హాయ్ ఫ్రెండ్స్. వెస్ట్ బెంగాల్‌లో ఎన్నికల ప్రక్రియ పూర్తయిపోయింది. అక్కడ బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఏకంగా 2/3 ఆఫ్ సీట్స్‌లో విజయం సాధించింది కాబట్టి ఇది బంపర్ మెజారిటీ అనే చెప్పుకోవచ్చు. అయితే అక్కడ ఒక్కసారి మనం ఎన్నికల సరళిని పరిశీలన చేస్తే ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అండ్ ఆ పార్టీ అధినేత అయిన మమతా బెనర్జీ ఎన్నికల ముందుగా ప్రచారంలో ఎక్కువగా ఎస్ఐఆర్ ప్రక్రియనే తన విమర్శనాస్త్రంగా మలుచుకున్నారు. ఎన్నికల కమిషన్ ఈ ఎస్ఐఆర్‌ను నిర్వహించడం వల్ల బీజేపీకి మేలు చేకూరుస్తోంది. ఇక్కడ బెంగాలీల ఓట్లను తీసివేసి ఆ పార్టీ గెలుపొందేలా చూస్తోంది అనే విధంగా మమతా బెనర్జీ అనేక ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ఆమె ఓటమి పాలైనా కూడా ఇప్పటి వరకు సీఎం పదవికి రిజైన్ చేయలేదు. తాను రిజైన్ చేయను, సుప్రీంకోర్టుకు వెళ్ళి మరీ తేల్చుకుంటాను అని తాజాగా సుప్రీంకోర్టు మెట్లు సైతం ఎక్కారు. ఎస్ఐఆర్ ప్రక్రియ వల్లే నేను ఓడిపోయాను అండ్ నాకు ఈ ఓటమి అనేది అస్సలు కాదు. సో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఈ ఎన్నికను పూర్తిగా రద్దు చేయాలి అనే విధంగా ఆమె పిటిషన్ను సైతం దాఖలు చేశారు. మరి ఎస్ఐఆర్ ప్రక్రియ వల్లే టీఎంసీ పార్టీ ఓడిపోయిందా అండ్ బీజేపీ ఈ ఎస్ఐఆర్ వల్లే గెలుపొందిందా అంటే అస్సలు కాదు అనేది తెలుస్తుంది. ముఖ్యంగా మనం గణాంకాలను ఒక్కసారి పరిశీలన చేద్దాం. ఈ గణాంకాలను వెల్లడించింది ఎవరో కాదు, ప్రముఖ జర్నలిస్ట్ అయిన రాజ్దీప్ సర్దేశాయ్. ఈయన ముఖ్యంగా కాంగ్రెస్ అండ్ లెఫ్ట్ ఎకో సిస్టమ్ కోసం మాత్రమే పనిచేస్తూ ఉంటాడు. బీజేపీని విమర్శించడానికి ఎక్కడ చిన్న లూప్ హోల్ దొరికినా కూడా అవుట్రేట్గా విమర్శిస్తూ ఉంటారు. సో అలాంటి రాజ్దీప్ సర్దేశాయ్ ఎస్ఐఆర్ ప్రక్రియలో బీజేపీకి అంత మేలు చేకూరలేదు అండ్ టీఎంసీ పార్టీ ఓడిపోవడంలో కూడా ఎస్ఐఆర్ అంతగా ప్రభావితం చూపలేదు. మమతా బెనర్జీ ప్రభుత్వంపై యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కువగా ఉండటం వల్లనే ఆమె ఓటమి పాలైంది అని కొన్ని గణాంకాలతో ఆయన వివరించారు. ఆ గణాంకాలను మనం ఒక్కసారి పరిశీలన చేస్తే జనరల్గా మనం ఒక్కసారి ఎస్ఐఆర్ డిలీట్ అయిన ఓట్ల కంటే గెలుపొందిన అభ్యర్థి ఒక 1000 ఓట్లు ఎక్కువగా విజయం సాధించాడు అనుకోండి. సో ఒక 10,000 ఓట్ల ఒక నియోజకవర్గంలో డిలీట్ అయి ఉంటే గెలుపొందిన అభ్యర్థికి 11,000 ఓట్లు వచ్చి ఉంటే ఖచ్చితంగా ఈ 1000 ఓట్లతో ఆయన గెలుపొందేవాడు. కాబట్టి ఈ ఎస్ఐఆర్ డిలీట్ అయిన ఓట్ల కంటే ఎక్కువగా మెజారిటీని సాధించిన వాళ్ళ సంఖ్యను పక్కన పెడితే ఈ ఎస్ఐఆర్ డిలీట్ అయిన ఓట్ల కంటే తక్కువ మెజారిటీతో గెలుపొందిన అభ్యర్థుల సంఖ్య 49గా ఉంది. ఇందులో బీజేపీ తరపున 26 మంది గెలుపొందగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున 21 మంది అండ్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందిన 2 మంది అభ్యర్థులు కూడా ఎస్ఐఆర్ ఓట్లు ఆయా నియోజకవర్గాల్లో డిలీట్ అయిన వాటి కంటే తక్కువ మెజారిటీతోనే వీళ్ళు విజయం సాధించారు. సో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందిన 21 మందిని కూడా మనం పక్కనే తీసేద్దాం. ఎందుకంటే మమతా బెనర్జీ వీటి వల్ల మేము నష్టపోయామని చెబుతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ డిలీట్ అయినా కూడా వీళ్ళు గెలుపొందారు అంటే ఇక్కడ ఎటువంటి ప్రాబ్లము లేదని చెప్పుకోవచ్చు. అండ్ కాంగ్రెస్ పార్టీ తరపున కూడా ఎటువంటి ప్రాబ్లము లేదని చెప్పుకోవచ్చు. మిగిలిన బీజేపీ తరపున గెలుపొందిన 26 మంది అభ్యర్థులు కూడా వాళ్ళ కష్టార్జితంతోనే గెలుపొందారు అని రాజ్దీప్ సర్దేశాయ్ ఘంటాపథంగా తేల్చి చెబుతూ ఉన్నారు. నిజానికి ఆ రాష్ట్రంలో 90 లక్షల ఓట్లు డిలీట్ అయినా కూడా ఇది ఒక పెద్ద నంబరే అయినా కూడా పూర్తిగా టీఎంసీ దీనివల్ల నష్టపోయింది అని అస్సలు చెప్పలేమని రాజ్దీప్ సర్దేశాయ్ తేల్చి చెప్పేశారు. సో ఆ పార్టీపై ఉన్న యాంటీ ఇన్కంబెన్సీ వల్ల 15 ఏళ్ళుగా ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండటం వల్ల మాత్రమే ఓడిపోయింది, అంతే తప్ప ఎస్ఐఆర్ వల్ల ఓడిపోయింది అనడం శుద్ధ తప్పు అనే విధంగా రాజ్దీప్ సర్దేశాయ్ తేల్చి చెప్పారు. దీంతో పాటు మరికొన్ని గణాంకాలను మనం ఒక్కసారి పరిశీలన చేస్తే ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎక్కువగా ఓట్లు డిలీట్ అయిన నియోజకవర్గాలను మనం పరిశీలిద్దాం. ఇందులో ఫస్ట్ నియోజకవర్గం శంషేర్ గంజ్ ఉంటుంది. ఇందులో 74,000 ఓట్లు డిలీట్ అయిపోయాయి. ఇందులో టీఎంసీ అభ్యర్థి 7,800 ఓట్లతో విజయం సాధించారు. అంటే ఇంత 70,000 ఓట్లు ఒక నియోజకవర్గంలోనే డిలీట్ అయినా కూడా టీఎంసీ అభ్యర్థి విజయం సాధించాడు అంటే ఎస్ఐఆర్ వల్ల అతను అస్సలు నష్టపోలేదని చెప్పుకోవచ్చు. మరొక నియోజకవర్గం లాల్గోలాలో 55,000 ఓట్లు డిలీట్ అయిపోయాయి. ఇందులో టీఎంసీ అభ్యర్థి 18,900 ఓట్లతో విజయం సాధించాడు. మరొక నియోజకవర్గం భగవన్ గోలాలో 47,000 ఓట్లు డిలీట్ అయిపోయాయి. ఇందులో టీఎంసీ అభ్యర్థి 56,000 ఓట్లతో విజయం సాధించాడు. దీంతో పాటు రఘునాథ్ గంజ్ అనే ఒక నియోజకవర్గంలో 46,000 ఓట్లు డిలీట్ అయిపోతే అందులో టీఎంసీ అభ్యర్థి 40,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. దీన్ని బట్టి చూసుకుంటే ఎక్కడైతే ఎక్కువగా ఓట్లన్నీ డిలీట్ అయిపోయాయో అక్కడే టీఎంసీ పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందారు అని చెప్పకనే చెప్పుకోవచ్చు. సో మమతా బెనర్జీ చెప్పినట్లు ఎస్ఐఆర్ ప్రక్రియ వల్ల ఆ పార్టీ అస్సలు నష్టపోలేదు సరికదా. ఆ పార్టీ అభ్యర్థులు చాలా నియోజకవర్గాల్లో అంటే
ఎక్కువగా ఎక్కడైతే డిలీట్ అయిపోయాయో అక్కడే గెలుపొందారు అని ఈ గణాంకాల ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. మనం మరొక గణాంకాలను పరిశీలన చేస్తే ఇందులో మరిన్ని కీలక అంశాలు బయటికి వస్తూ ఉన్నాయి. అదేమిటంటే ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎంత తక్కువ శాతం ఓట్లు డిలీట్ అయితే అంత ఎక్కువగా బీజేపీ గెలుపొందింది, ఎంత ఎక్కువగా ఓట్లు డిలీట్ అయిపోతే ఆయా నియోజకవర్గాల్లో టీఎంసీ గెలుపొందేందుకు అవకాశం ఎక్కువగా ఉంది అని పర్సెంటేజ్ లెక్కలను చూస్తుంటే అర్థమవుతుంది. దీన్ని ఒక్కసారి పరిశీలన చేస్తే 0 నుండి 5% ఓట్లు డిలీట్ అయిన నియోజకవర్గాల్లో బీజేపీకి గెలుపు శాతం 70%గా ఉంది, టీఎంసీకి 28%గా ఉంది అండ్ అదర్స్ 2%గా ఉంది. 5 నుంచి 10% ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓట్లు డిలీట్ అయిన నియోజకవర్గాల్లో బీజేపీ విన్నింగ్ పర్సెంటేజ్ అనేది 59కు పడిపోయింది అండ్ టీఎంసీకి 28% నుంచి 40%కు పెరిగిపోయింది. అంటే ఎక్కడైతే ఎక్కువగా ఓట్లు డిలీట్ అవుతూ ఉన్నాయో అక్కడ టీఎంసీ విన్నింగ్ పర్సెంటేజ్ అనేది పెరుగుతుంది. ఆ తర్వాత 10% కంటే ఎక్కువగా డిలీట్ అయిన నియోజకవర్గాల్లో మనం చూస్తూ ఉంటే అక్కడ బీజేపీ విన్నింగ్ పర్సెంటేజ్ 68 ఉంటే టీఎంసీకి 30% ఉంది ఓవరాల్గా. అంటే ఈ మూడింటి యావరేజ్ తీస్తూ ఉంటే బీజేపీకి ఎక్కువగా ఓట్లు డిలీట్ అయిన పర్సెంటేజ్లో 66% విన్నింగ్ పర్సెంటేజ్ ఉంటే టీఎంసీకి 33% ఉంది. వీటి ఏ నియోజకవర్గాల్లో వీళ్ళు గెలుపొందారో వాటి యావరేజ్ లెక్కల ప్రకారం చూస్తూ ఉంటే టీఎంసీనే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ వల్ల ఓట్లు డిలీట్ అయిన నియోజకవర్గాల్లో గెలుపొందింది అని స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని బట్టి చూసుకున్నా కూడా టీఎంసీకి ఎస్ఐఆర్ వల్ల ఎటువంటి నష్టము జరగలేదని చెప్పుకోవచ్చు. ఈ గణాంకాలను మమతా బెనర్జీ సరిగ్గా పరిశీలన చేయలేకపోయారు అండ్ ఎన్నికల ముందు సరిగ్గా అంచనా వేయలేకపోయారు. అందువల్లనే ఆమె ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ పైన పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఆ తర్వాత మిగిలిన అంశాలన్నిటినీ పూర్తిగా పక్కన పెట్టేశారు. ముఖ్యంగా బీజేపీ ఒకవైపు ఆ రాష్ట్రంలోని ఎకానమీపై అండ్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ పైన, లా అండ్ ఆర్డర్, రేప్ అండ్ మర్డర్ ఇలాంటి వాటిపైన అండ్ సిండికేట్లు, గూండారాజ్ వీటన్నిటిపైన పోరాటం చేస్తూ ఉంటే మమతా బెనర్జీ వాటన్నిటిని డిఫెండ్ చేసుకోక జస్ట్ ఎస్ఐఆర్ ప్రక్రియపై మాత్రమే అక్కడ ఎన్నికల ప్రచారంలోకి తీసుకువెళ్లారు. తాను అధికారంలోకి వస్తే ఏమేం చేస్తాను అనేది ఆమె చెప్పుకోలేకపోయారు. తద్వారా ఆ రాష్ట్రంలో టీఎంసీ ఘోర పరాజయం పాలైపోయింది. దీన్ని బట్టి చూసుకుంటే ఖచ్చితంగా మమతా బెనర్జీ ఎస్ఐఆర్ ప్రక్రియ వల్ల పూర్తిగా బోల్తా పడ్డారని చెప్పుకోవచ్చు. ఒకవైపు బీజేపీ దీన్ని బూచిగా చూపి తన ప్రచారాన్ని మెల్లిమెల్లిగా ముందుకు తీసుకువెళ్తూ ఉంటే మమతా బెనర్జీ మాత్రం ఒక బ్లైండ్నెస్లో పడిపోయారు. దీనివల్ల నేను ఖచ్చితంగా ఓడిపోతాను అని ఆమె భయపడ్డారు. అందువల్లనే మమతా బెనర్జీ తన ఓటు శాతాన్ని దాదాపు చాలా వరకు తగ్గిపోవడానికి ఇదే కారణం అయిందని చెప్పకనే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.